బద్ధ శత్రువులాగా కనిపించే వ్యక్తులు, ఒకరిపైన ఒకరు సవాలు చేసుకునే వ్యక్తులు, నీ అంతు తేలుస్తా అనే పదాలు మాట్లాడుకున్న వ్యక్తులు, ఒకరి రాజకీయ పార్టీని చీల్చి ఒక శత్రువు వైరి వర్గాన్ని తయారు చేసిన వ్యక్తులు, వాళ్ళని కూడా రాజకీయాల లోపల అవసరం అనుకుంటే ప్రేమతోటి నవ్వుకుంటా కలుసుకుంటారు, మాట్లాడుతుంటారు. ఈ మధ్యన నాగ్పూర్ లోపల ఉద్ధవ్ ఠాక్రే గారు దేవేంద్ర ఫడ్నవీస్ గారిని వెళ్లి కలిశారు. దాదాపు 40 నిమిషాల పాటు రహస్య చర్చలు జరిగినాయి వీళ్ళ మధ్యన. బయటికి చెప్పడానికి ఏం చెప్తున్నారు? వీర సావర్కర్ గారికి భారతరత్న ఇవ్వాలి అనే ప్రపోజల్ పెట్టడానికి వెళ్ళానని చెప్తున్నారు. ఇద్దరు రాజకీయ నాయకులు కలిసినప్పుడు మీడియాకు చెప్పిన మాటలు, మీడియాకు రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ అవే మాటలు జరుగుతాయా, లేకుంటే అంతకు మించి జరుగుతాయా? ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నా అంటే, రాజకీయ నాయకుల కోసం గల్లలు పట్టుకొని, తమ కుటుంబాలను దూరం చేసుకొని, బంధువులను దూరం చేసుకొని, ఆర్థికంగా నష్టపోతూ, మానసిక అశాంతికి గురవుకుంటా కూడా వాళ్ళే లోకంగా బ్రతికే సాధారణ కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. సో మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, రాజకీయం అంటేనే కాంప్రమైజ్, రాజకీయం అంటేనే గివ్ అండ్ టేక్, రాజకీయం అంటేనే ఎంతో కొంత ఫ్లెక్సిబుల్ గా ఉండడం, రాజకీయం అంటేనే ఎమోషనల్ మెచ్యూరిటీ తోటి వ్యవహారం చేయడం. మీ లోపల ఎంతమంది ఇంత ఎమోషనల్ మెచ్యూరిటీ తోటి మెలగగలుగుతారు? కుటుంబ సభ్యుల మధ్యన, అంతెందుకు అన్నదమ్ముల మధ్యన పెళ్లిళ్ళైన తర్వాత ఏదో ఒక రకమైన గొడవలు స్టార్ట్ అవుతాయి. పర్లేదులే, మన అన్ననే కదా, మన తమ్ముడే కదా, మన చెల్లెనే కదా, మన అక్కనే కదా, ఎంతమంది సర్దుకుపోతున్నారు. ఈ రాజకీయ నాయకులు చూపించే ఎమోషనల్ మెచ్యూరిటీ మన లోపల ఎంతమంది దగ్గర ఉంది? మిమ్మల్ని మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి.